నిజంగా వ్లాగ్స్ రికార్డ్ చేయడం నాలాంటి దానికి సెట్ కావని ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడే అనిపించింది. మా బుడ్డదాని బర్త్డే ఫ్యాబ్రిక్స్ కోసం షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఈ రోడ్లు అయితే రికార్డ్ చేశాను కానీ అసలు షాప్ నైతే రికార్డ్ చేయలేదు. తీరా షాప్ దగ్గరికి వచ్చేసరికి ఆటో ఓడి కోసం చిల్లర ఏరుకుంటాం అయితే సరిపోయింది. షాప్ లోకి వెళ్ళినాకైతే ఈ ఒక బ్యాంగిల్స్ తప్ప ఏమీ రికార్డ్ చేయలేదు. ఇవి చూడండి, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. వీటి వర్క్ డీటెయిలింగ్ చాలా బాగుంది, అలాగే ప్రైస్ కూడా చాలా బాగుంది అనుకోండి. నేను తీసుకున్న ఫ్యాబ్రిక్స్ రికార్డ్ చేయడానికి నేను ఫ్యాబ్రిక్స్ సెలెక్ట్ చేసుకుంటమే సరిపోయింది. సో అందుకే నేనైతే అక్కడ రికార్డ్ చేయలేదు. బర్త్డే కోసం లెహంగాకి అయితే ఇది 2 మీటర్స్ తీసుకున్నాను. కోటా ఫ్యాబ్రిక్ పర్ మీటర్ వచ్చేసి 250 పడింది. బండిల్లో లాస్ట్ పీస్ అనమాట, అందుకే 250కి వచ్చింది. యాక్చువల్ ప్రైస్ అయితే 270 అంట. దానిపైకి బ్లౌజ్ అయితే ప్లెయిన్ పీస్ దొరకలేదు. ఇలా బూటీస్ వచ్చిన ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను కానీ దానిపైన అంత సెట్ కాలేదు అనిపించింది. సో అందుకే మీషోలో బ్లౌజ్ పీస్ అయితే ఆర్డర్ పెట్టాను. డ్రెస్ ఎలా టర్న్ అవుట్ అయ్యింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని గుర్తున్నాయా? ఆల్రెడీ నేనైతే వీడియో పోస్ట్ చేశాను కదా, అప్పుడు